ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాగ్దానము హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. అపోస్తులుడైన పౌలు హెబ్రీలకు రాస్తే ఏమంటున్నాడంటే, వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మనుషులు చాలా వాగ్దానాలు చేస్తా ఉంటారు. మన జీవితంలో అనేక మంది మనకి ప్రామిసెస్ చేస్తూ ఉంటారు, వాగ్దానాలు చేస్తూ ఉంటారు. కానీ దాన్ని నెరవేర్చే శాతము చాలా తక్కువ ఉంటది. వాగ్దానం చేసిన ప్రతి ఒక్కరు కూడా నెరవేరుస్తారా? నెరవేర్చరు. కానీ దేవుడైతే వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఆయన పేరే నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు ఏదన్నా మన జీవితంలో వాగ్దానం చేస్తే ఖచ్చితంగా ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఒకవేళ మన జీవిత కాలంలో ఆ వాగ్దానం యొక్క నెరవేర్పు మనం చూడలేకపోయినా కూడా, మనము మన జీవిత కాలం ముగించిన తరువాత అయినా కూడా మన కుటుంబం పట్ల దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. అందుకని అపోస్తులుడైన పౌలు అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. కాబట్టి ఏం చేయాలి? వాగ్దానాలు ఎప్పుడు కూడా కండిషనల్ అండి. ప్రామిసెస్ ఆర్ ఆల్వేస్ కండిషనల్. సరే, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు, మరి మనం ఏం చేయాలి అంటే, గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకొందుము. మనము కూడా దేవునికి కొన్ని వాగ్దానాలు చేస్తాం కదా, మనము కూడా కొన్ని ఒప్పుకుంటాం కదా దేవుని దగ్గర. ఈ సంవత్సరం అంతా ప్రతి రోజు నేను దేవుని దగ్గర మోకరిస్తాను, ప్రతి రోజు నేను బైబిల్ చదువుతాను, రోజుకి 2 అధ్యాయాలు చదువుతాను, ఈ సంవత్సరము 52 ఆదివారాల్లో ప్రతి ఆదివారం నేను మందిరానికి వెళ్తాను, ప్రతి దినము నేను దేవునితో కొంత సమయం గడుపుతాను అని మనం వాగ్దానం చేసింటాం దేవునికి. మనము ఒప్పుకొనింటాం దేవునికి. ఆ ఒప్పుకున్నది ఏం చేయాలంటే, మన నిరీక్షణ విషయమై, అది దేనికోసం ఒప్పుకుంటాము? ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళే కారణం ఏంటి అంటే, దేవుడు ఒక రోజు వస్తాడు, మనల్ని తీసుకువెళ్తాడని ఒక నిరీక్షణ. ఆ నిరీక్షణను బట్టి మనం ఒప్పుకున్నది ఏం చేయాలంటే, నిశ్చలముగా పట్టుకొందుము. కొన్నిసార్లు మనము మన పట్టు విడిచిపెడుతూ ఉంటాం. సంవత్సరంలో మొదటి రోజు మనము కొన్ని రెజల్యూషన్స్ తీసుకుంటాం, దేవునికి కొన్ని వాగ్దానాలు చేస్తాం. ఈ సంవత్సరం అంతా నేను ఇలా జీవిస్తాను ప్రభువా, పాపం అంటకుండా జీవిస్తాను అని మనం వాగ్దానం చేసుకుంటాం. కానీ ఒక 5-6 నెలలు వచ్చేసరికి మన విశ్వాసం సన్నగిల్లిపోతది, మన పట్టు కొంచెం విడిచిపెట్టేస్తూ ఉంటాం. అందుకనే అంటున్నాడు, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఎవరి స్వరూపంలో ఉన్నాము? దేవుని స్వరూపంలో ఉన్నాము. కాబట్టి మనము కూడా ఎలా ఉండాలంటే, మనము కూడా నమ్మదగిన వారముగా ఉండాలి. అందుకే బైబిల్లో మనము నమ్మదగని వారమైనను ఆయన నమ్మదగిన వాడు. మనిషి స్వభావమే నమ్మకత్వం లేకపోవడం, మనిషి స్వభావమే ఇచ్చిన మాట నెరవేర్చకపోవడం. కానీ దేవుని స్వభావం ఏంటంటే నమ్మకత్వం. కాబట్టి ఇప్పుడు మనము దేవుని నమ్ముకున్న తర్వాత, దేవుణ్ణి మన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత, నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చిన తర్వాత, దినదినము ఆయన స్వరూపంలోకి మార్చబడుతూ ఉన్న కొలది మనము కూడా దేవుని స్వరూపంలోకి మార్చబడాలి. ఆ స్వరూపంలో మార్చబడుతూ ఉన్నప్పుడు మనం ఏమవుతామంటే, ఆయన వలె మనము నమ్మదగిన వారుగా మార్చబడతాము. ఎప్పుడైతే నమ్మదగిన వారుగా మార్చబడుతూ ఉంటామో, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది గట్టిగా పట్టుకోవాలి. ఎంతవరకు పట్టుకోవాలంటే, ఆయన రాకడొచ్చేంత వరకు పట్టుకోవాలి. ఒకవేళ ఆయన రాకడ ఆలస్యం అయితే మన పోకడ వరకు మనం పట్టుకోవాలి. ఎప్పుడైతే మన నిరీక్షణను బట్టి మనం ఒప్పుకున్నది పట్టుకుంటామో, అప్పుడు మనకేముంటదంటే బహుమానం ఉంటది. వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము. దేవుని దగ్గర జీతం ఉంది, దేవుని దగ్గర బహుమానం ఉంది. అందుకే అపోస్తులుడైన పౌలు అంటాడు, పందెములో ఓపికతో పరిగెత్తాలి. ఎవరైతే ఓపికతో పరిగెడతారో, గురి యొద్దకు ఎవరైతే చేరుకుంటారో, యేసు వైపు చూస్తూ వెళ్తారో, వారికి ఏముంటదంటే బహుమానం ఉంటది. కాబట్టి మన జీవితంలో ఈరోజు ఏది దేవునికి నువ్వు వాగ్దానం చేసావు ఈ సంవత్సరం? ఏది దేవునికి ఇది చేస్తాను ప్రభు అని దేవుని దగ్గర ఒప్పుకున్నావు? దేన్ని బట్టి? మన నిరీక్షణను బట్టి. మన నిరీక్షణ ఏంటి? ఆయనే మన నిరీక్షణ. ఆయనతో మనము సదాకాలము యుగయుగాలు ఉంటామని ఆ నిరీక్షణను బట్టి మనం ఏదైతే ఒప్పుకున్నామో దాన్ని మనం గట్టిగా పట్టుకోవాలి. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడికి మనం చేసిన వాగ్దానాన్ని మనం గట్టిగా పట్టుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతేకాదు, మనం ఎప్పుడైతే దేవునిలో నిలకడగా నిల్చుంటామో, దేవుడు మన పట్ల చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తాడు. ఈ సంవత్సరం మీ కుటుంబం పట్ల, మీ పట్ల, మీ యొక్క సమస్యల పట్ల దేవుడు మీకు చేసిన ప్రతి వాగ్దానాన్ని కూడా నెరవేర్చబోతున్నాడు. ఆయన మాత్రమే మన వాగ్దానాన్ని నెరవేర్చడం కాదు, మనము కూడా మనం ఒప్పుకున్న దాన్ని మనం గట్టిగా పట్టుకొని, మనము చేయలేమండి. మనము కొన్నిసార్లు మన శక్తితో, మన సహాయంతో మనం ఏది కూడా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించలేం. కానీ ఆయన కృప ద్వారా, ఆయన సహాయంతో మనం సమస్తము కూడా చేయగలం. కాబట్టి ఈ రోజు
ఏదైతే ఏ నిరీక్షణ కొరకైతే మీరు దేవునికి వాగ్దానం చేశారో, ఏ తీర్మానం అయితే మీరు తీసుకున్నారో ఆ తీర్మానంలో నిలిచి ఉండటానికి మనం ప్రయత్నం చేద్దాము. ఆయన కూడా మనకు చేసిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ప్రైజ్ ద లార్డ్.